కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాల ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు. అధ్యక్ష, ఎప్పుడు కూడా అధ్యక్ష మనం మొన్న కూడా నేను ఢిల్లీలో ఒక మాట చెప్పాను. అధ్యక్ష, ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది. కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడాన ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు, ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజు నేను చెప్పాను, పొలిటికల్ ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలని. ఏంటి అధ్యక్ష, ఢిల్లీలో అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చర్చ, ఢిల్లీలో ఎవరు ఉండలేం కాబట్టి రాజధాని మార్చాలని. యమునా నది ప్రతి సంవత్సరం మాట్లాడేవాళ్ళు, మాటలకు చేష్టలకు పొంతనుండేది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఆ గవర్నమెంట్ వదిలించుకున్నారు. ఇప్పుడు నాకు 100%